నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగిట అనేక అంశాలు వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపున కంటైనర్లు కలకలం రేపుతూ ఉండగా, మరో పక్కన ఎక్కడికక్కడ నోట్ల కట్టలతోటి అధికార పార్టీ నేతలు దొరికిపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే నిన్న ఏదైతే తాడేపల్లి క్యాంపు కార్యాలయం అంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి కంటైనర్ రావటం, మరి ఆ కంటైనర్కి సంబంధించి వచ్చి వెళ్ళినటువంటి తీరు కానీ అక్కడ జరిగినటువంటి పరిణామం కూడా వివాదాస్పదంగా మారుతూ ఉంది. దానిపైన అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు. అదే సమయంలో చూస్తే నిన్న చిత్తూరులో కూడా ఏదైతే ప్రచార సామాగ్రి వీటితో పాటుగా గోడౌన్లలో పెద్ద ఎత్తున ఏదైతే తాయిలాల కింద ఏదైతే వాచీలు, చీరలు, ఈ రకంగా గిఫ్ట్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పట్టుబడుతూ ఉన్నాయి. మరో పక్కన 2 కోట్ల రూపాయల నగదు కూడా ఒక చోట పోలీసులు ఏదైతే ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటారో ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఇన్ని చోట్ల ఇన్ని రకాలైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉంటే మరి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. మరి కోడ్ అమల్లో ఉన్నప్పుడు స్పందించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించడం లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో ఒకవైపున ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, ఇంకో పక్కన నేరుగా ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనే అధికార పార్టీ దొంగలు దూరారు అనేటువంటి వార్తలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితులు. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి దానిపైనే ఈరోజు డిబేట్ నిర్వహించుకుంటా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. రాజేష్ గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కంటైనర్ రావటం, మరి ఆ కంటైనర్కి సంబంధించి ఒకవైపున ప్రతిపక్షాలు కానీ లేదంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం, అదేంటి లోడింగ్ జరిగిందా, అన్లోడింగ్ జరిగిందా, ఎన్నికలకి డబ్బులు సమకూరుస్తూ ఉన్నారా, ఎందుకు అంత గోప్యత పాటించారు ఈ విషయంలో అనేటువంటిది. ఇంకో పక్కన వైసీపీ సోషల్ మీడియా ఏమో అదొక ప్యాంట్రీ వాహనం అంటూ వాళ్ళు ప్రచారం చేయడం. అసలు దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? వాస్తవంగా సీఎం గారి క్యాంప్ ఆఫీస్లోకి నిన్న ఒక కంటైనర్ వచ్చి వెళ్ళింది వాస్తవం. ఇక్కడ ప్రభుత్వ పరంగా వివరణ ఇవ్వాల్సిన అంశాలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ పరంగా వివరణ ఇవ్వాల్సిన అంశాలు ఉన్నాయి. ఎందుకనంటే మొట్టమొదటిగా ప్రభుత్వ పరంగా చూద్దాం. ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ హై సెక్యూరిటీ ప్రోటోకాల్ మెయింటైన్ చేసే ఏరియా. అక్కడికి ఈవెన్ ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టాలి అన్నా కూడా మనం గతంలో చూసాం. మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, అలాగే మంగళగిరి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి గారు ఇద్దరు లోపలికి వెళ్తున్న సందర్భంగా గంజి చిరంజీవి గారిని మెటల్ డిటెక్టర్స్తో బాడీ అంతా స్కాన్ చేసి ఆయన్ని తడిమి చూసి లోపలికి పంపించిన తీరు చూసాం మనం. ఎస్, ముఖ్యమంత్రి గారి ప్రాంగణంలోకి కాబట్టి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిందే, సమర్థిద్దాం దాన్ని. మరి నిన్న ఈ వాహనాన్ని ఫస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసిన సందర్భంగా వాహనానికి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు నమోదు చేసుకోలేదు? రెండో చెక్ పోస్ట్ దగ్గర స్కానర్ ఉంటుంది. స్కానర్ మీదుగా వాహనం లోపలికి అడుగు పెట్టాల్సిన దగ్గర, ఆ వాహనాన్ని స్కాన్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతించాల్సిన దగ్గర, ఆ స్కానర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి రాంగ్ రూట్లో, అంటే అప్పటి వరకు డివైడర్కి లెఫ్ట్ సైడ్ ప్రయాణిస్తున్న వాహనం రైట్ టర్న్ తీసుకొని సెకండ్ చెక్ పోస్ట్ క్లియరెన్స్ తీసుకోకుండా డైరెక్ట్గా లోపలికి ఎలా చేశారు, ఎలా ఎంటర్ అయింది. అంటే ఈరోజు ప్రభుత్వం చెప్తున్నట్టు అది ప్యాంట్రీ వాహనమే అనుకున్నాం. ప్యాంట్రీ వాహనం అయినా సరే దాన్ని ముఖ్యమంత్రి గారి ప్రాంగణంలోకి అనుమతించే ముందు దాని లోపల సెక్యూరిటీ పరమైన మెజర్మెంట్స్, క్లియరెన్సెస్ అన్నీ పూర్తి చేసి ఆ ప్రోటోకాల్ ఫాలో అయిన తర్వాత లోపలికి అడుగు పెట్టాలి. కానీ అవేమీ పాటించరా, ఏకాఏకిన లోపలికి అనుమతింపజేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, ఈరోజు ఎప్పుడైతే ఈనాడు ఈటీవీలో ఇది వార్త ఒక సంచలనంగా మారిందో, ఇట్లా వాహనం ఈ సెక్యూరిటీ బ్రీచెస్ లోపలికి అడుగుపెట్టింది, గంట తర్వాత మళ్ళీ బయటికి రావటం, రాంగ్ రూట్లో ప్రయాణం చేయటం, ఇవన్నీ కథనాలు పేపర్లో టీవీలో ప్రచురణ అయిన తర్వాత ఈరోజు తీరిగ్గా ముఖ్యమంత్రి కార్యాలయం వైపు నుంచి ముఖ్యమంత్రి గారి పర్యటనకు వెళ్తున్న సందర్భంగా అది ప్యాంట్రీ వాహనం అని చెప్తున్నారు. ఎస్, నిజంగానే ముఖ్యమంత్రి గారి పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ప్యాంట్రీ వాహనం అనే అనుకుందాం మనం. అది ముఖ్యమంత్రి గారి అధికారిక పర్యటన, లేదు ఆయన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారా? ఇప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది.
కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు అధికారిక వాహనాలు వాడుకోవటానికి అనుమతి ఉందా లేదా? ఎలక్షన్ కమిషను అధికారిక వాహనాలు వాడుకోవటానికి అనుమతిస్తుందా అనుమతించదా? ఈ వివరణ మొట్టమొదట ప్రభుత్వం వైపు నుంచి ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే AP 16Z0363 వాహనం ఆ కంటైనర్ నెంబరు ఇక్కడ జెడ్ సిరీస్ మొత్తం కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించింది. ముఖ్యమంత్రి గారి రాజకీయపరమైన పర్యటనల్లో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా అధికారికమైన వాహనాల్లో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత అవసరాల రీత్యా సామగ్రి తరలించుకోవడానికి ఆస్కారం లేదు. ఆయన కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందు ముఖ్యమంత్రి హోదాలో ఆయన పర్యటన చేసే సందర్భంగా ఆయనకి ప్యాంట్రీ సామాగ్రి అయినా ఇంకోటైనా అధికారిక వాహనాల్లో తరలించారంటే అర్థం ఉంది. ఇప్పుడు తరలించడానికి ఆస్కారం లేదు. అయితే ఆర్టీసీ వాహనం అయినా దానికి అనుమతించడానికి వీల్లేదు, పోలీస్ వాహనం అయినా సరే దానికి అనుమతించడానికి వీల్లేదు. కాబట్టి మొట్టమొదట కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్కి నేరపూరితమైన చర్య అది కాదు అని అంటే ఏ అవసరం రీత్యా ఆ వాహనం లోపలికి వచ్చింది. ఇవాళ ప్రజల్లో రకరకాల అనుమానాలు లేవనెత్తబడతా ఉన్నాయి. ఆ కంటైనర్లో నుంచి ఏదైనా అక్కడికి అన్లోడ్ చేశారా, లేదు అక్కడి నుంచి లోడ్ చేశారా? ప్యాంట్రీ అనేది సమర్థనీయమైన వాదన కాదు. ఎందుకంటే ఖచ్చితంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పుడు అధికారిక వాహనాలు వాడకూడదు అనేది ఆ మాత్రం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడికి, ఇవాళ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాయకుడికి ఆ మాత్రం అవగాహన లేకుండా వ్యవహరిస్తారని చెప్పని నేను కూడా అంటలా. కాబట్టి అసలు సిసలు సమాచారం ఏదో నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ అయితే అధికారిక వాహనాలు అనధికారిక కార్యక్రమాలకు వాడుతున్నందుకైనా చర్యలు తీసుకోవాలి. లేదు అని అంటే ఆ కంటైనర్ ద్వారా ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్ని బ్రీచ్ చేసి మరి ఎందుకు సీఎం క్యాంప్ కార్యాలయంలోకి అనుమతించారు, అక్కడ ఏం అన్లోడ్ అయిందా, ఏం లోడ్ అయింది అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. సత్యమూర్తి గారు, ముఖ్యంగా ఇప్పుడు రాజేష్ గారు అన్నట్లుగా అసలు మనం సహజంగా చూస్తూ ఉంటాం, అపార్ట్మెంట్స్ చిన్న చితక అపార్ట్మెంట్స్ ఉన్న దగ్గరే ఓ సెక్యూరిటీ కూర్చుంటాడు, వాడు బల్లేసుకుని కూర్చుని వచ్చిపోయే విజిటర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ ఎంట్రీ అన్నది ఆ రిజిస్టర్లో చేయించుకుంటూ ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఫ్లాట్కి వెళ్తున్నారు, ఎవరిని కలవడానికి, ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి. మనం ఆఫీసులకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా చూస్తూ ఉంటాం ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటిది, ఈ డీటెయిల్స్ అన్నది ఇస్తూ ఉంటాం. అలాంటిది ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి ఒక కంటైనర్ వస్తే మరి దాని ఎంట్రీ లేకుండా, దాని చెకింగ్ లేకుండా నేరుగా అంత డైరెక్ట్గా అది కూడా రాంగ్ రూట్లో పంపించేశారు అంటే ఏంటి దీని వెనకాతలు ఉండేటువంటి కాన్స్పిరసీ ఏమనుకోవచ్చు? ఇదే ఇప్పుడు చర్చ జరుగుతున్నది, మనం ఇంతమంది కూర్చొని చర్చిస్తున్నదే ఈ డౌట్లతోటే. అందులో ఏమున్నది అనే కదా ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఏమున్నది అందులో? డబ్బులు ఉన్నాయా, లేకపోతే దోసకాయలు బీరకాయలు ఉన్నాయా, ఏమున్నాయి? ఇప్పుడు నిజంగా దోసకాయలు బీరకాయలు ఉంటే అవి పబ్లిక్కి చూపించడానికి ఇబ్బంది ఏంటి? పాయింట్ నెంబర్ 1. అందులో అందుకని ఎవరికి చూపించకుండా మీరు ఈ కంటైనర్ని ఆ డోర్ వైపుకి పెట్టేసి క్లోజ్ చేసి అందులో నుంచి మొత్తం ఇందులోకి ఎక్కిన తర్వాత డోర్ క్లోజ్ చేశారు, ఏమీ బయటికి కనపడకుండా అంటేనే అనుమానం వస్తున్నది. ఒకటి అంటే అందులో డబ్బులు ఉన్నాయా దోసకాయలు ఉన్నాయా అనేది పక్కన పెడితే, అందులో అంటే సెక్యూరిటీ చెక్ లేకుండా వచ్చేసింది. దాని లోపల అసాంఘిక శక్తులు మారణాయుధాలతోటి వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మారణాయుధాలతోటి ఎంటర్ అయితే, లేదు బాంబులు వాటితోటి ఎంటర్ అయ్యి ఉంటే పరిస్థితి ఏంటి? అక్కడ సీఎం లేడు కదా అనొచ్చు. సీఎం వచ్చిన తర్వాత అటాక్ చేయొచ్చు కదా లోపల దాక్కొని. అంటే పోలీసులు, అక్కడున్న పోలీసులు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారు అనే దానికి ఇది మనం ఉదాహరణగా చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి చెప్పినా, లేకపోతే ముఖ్యమంత్రి సతీమణి ఫోన్ చేసి బలానా ట్రక్ వస్తుంది అని పంపించండి, కంటైనర్ వస్తుంది అని చెప్పినా వీళ్ళు చెక్ చేసి పంపించాలి. చెక్ చేయకుండా వాళ్ళు చెప్పినా సరే వీళ్ళు చెక్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నప్పుడు వీళ్ళు చెక్ చేయకుండా ఎందుకు పంపించారు? అసలు మీరు అధికారికంగా ఇప్పుడు మీకు మొత్తం ఎన్నికల నిబంధన ప్రవర్తన నియమావళి వచ్చేసింది కాబట్టి మాట లెక్క ప్రకారం మాట్లాడితే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. మీరు ఈ సౌకర్యాలు ఇవన్నీ వాడటానికి అవకాశమే లేదు. ఎట్లా వాడుతున్నాం? పోలీసు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్తున్నాడు?
ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కాదు కదా ఇవి. మేమంతా సిద్ధం అని చెప్పి ఆయన ఎలక్షన్ టూర్కి వెళ్తుంటే పోలీసులు ప్యాంట్రీ కార్ అట్లా పంపిస్తాడు, ఆర్టీసీ ప్యాంట్రీ కార్ అట్లా పంపిస్తుంది, పోలీసులు చెక్ చేయకుండా ఎట్లా పంపిస్తారు. అందుకనే ఇక్కడ సతీష్ గారు దీని మీద అసలు ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని మీద దృష్టి సారించాలి. దీని మీద అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం తెలుసుకొని ప్రజలకి చెప్పాలి. ఇప్పుడు అందులో ఉదాహరణకి డబ్బులు కట్టలే ఉన్నాయనుకోండి, యథేచ్ఛగా అవి బహిరంగ మార్కెట్లోకి వచ్చేస్తే ఎలక్షన్లను ప్రభావితం చేసినట్టే కదా. ఖచ్చితంగా. అంటే నేను ఇందాక చెప్పినట్టు మారణాయుధాలు పక్కన పెడదాం, డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు ఉంటే ఆ డబ్బులు వచ్చేసి పబ్లిక్లో పంచి పెట్టేస్తే ఎన్నికలను ప్రభావితం చేసినట్టే కదా. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయం కూడా ఆలోచించాలి కదా. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్, బ్రీచ్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది అది వేరే విషయం, బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ అనేది వేరే విషయం. డబ్బులు వచ్చినాయనుకోండి బయటికి, అందులో దాచిన డబ్బులు బయటికి వచ్చినాయనుకోండి, ఎన్నికలను ప్రభావితం చేసినట్టు కదా. అందుకనే ఈ మొత్తం వ్యవహారం మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం ఏదో ఈ కంటైనర్ల విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఎల్లో మీడియా అంతా ప్రచారం చేస్తుంది. ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందా? ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటే నువ్వు కంటైనర్ ఓపెన్ చేసి చూపించి ఇందులో దోసకాయలు, బీరకాయలు, పొట్లకాయలు ఉన్నాయని ఎందుకు చెప్పలే? మీడియా, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నది. ఓకే, కంటైనర్ తలుపు ఓపెన్ చేసి అక్కడే చూపించి, అక్కడ ఉన్నారు కదా రిపోర్టర్లు అందరూ అక్కడే ఉన్నారు, మొత్తం మీడియా, సాక్షి మీడియాతో సహా అన్ని మీడియా రిపోర్టర్లు అక్కడే ఉన్నారు. మరి వాళ్ళకి అక్కడే తలుపులు తెరిచేసి లోపల ఉన్న బీరకాయలు, పొట్లకాయలు అండి అని ఎందుకు చెప్పలే? అక్కడే కదా అనుమానం మొదలవుతున్నది. ఈ తరహా ఇప్పుడు ఈ సస్పీషియస్ యాక్టివిటీస్ వల్లే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఈ కంటైనర్ అన్న పదం వినపడితే భయపడుతున్నారు. మనం చూసాం కదా, ఇప్పుడు వైజాగ్లో పెద్ద అసలు డ్రగ్స్ కంటైనర్ దొరికింది. అందులో కొకైను, హెరాయిన్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ బయటకు వచ్చేసినట్టు, ఎన్ని వచ్చినా మనకు తెలియదు, కానీ ఈ పట్టుబట్ట కంటైనరు అది యథేచ్ఛగా వచ్చేసినట్టయితే ఎలక్షన్ల నెల మొత్తం యువత అంతా ఆ కొకైన్ సేవించేసి విచ్చలవిడిగా హింసకి పాల్పడితే ఎవరు బాధ్యత వహించాలి? అంటే కంటైనర్ అన్న పదంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అలర్ట్ అవుతూ ఉన్నారు. ఏమొస్తున్నాయి ఈ కంటైనర్లలో? అసలు ఈ కంటైనర్ల భాగవతం ఏంటి? ఇదేంటి? అధికారికంగా నువ్వు తీసుకొచ్చేసి కంటైనర్లో లోడింగ్ అన్లోడింగ్ నువ్వు చేసేసుకొని సీక్రెట్గా ఎందుకు, అంత రహస్యం ఎందుకు అనేదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. మరీ ముఖ్యంగా అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు తీసుకోవాలి? వాళ్ళది కదా బాధ్యత. సో వాళ్ళు చెక్ చేయకుండా ఎందుకు పంపించారు? చెక్ చేయాల్సిన అవసరం వాళ్ళ మీదే ఉంది కదా, బాధ్యత వాళ్ళ మీదే ఉంది కదా. చెక్ చేయకుండా పంపించండి అని ఎవరన్నా వాళ్ళకి చెబితే ఆ విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పాలి. ముఖ్యమంత్రి సతీమణి మాకు ఫోన్ చేసి ఈ వాహనాన్ని చెక్ చేయకుండా పంపించండి అని చెప్పారా లేదా? ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. పోలీసులు చెప్పినా చెప్పకపోయినా కేంద్ర ఎన్నికల సంఘం ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. సార్ రాజేష్ గారు, ముఖ్యంగా సత్యమూర్తి గారు అన్నట్లుగా కంటైనర్ అనేటువంటి మాట వింటేనే అందరూ హడలిపోవాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో ఇంకొన్ని అంశాలు కూడా ప్రస్తావనలోకి వస్తున్నాయి. ప్రధానంగా చూస్తే ఎన్నికల సమయం కాబట్టి మొన్న వచ్చినటువంటి డ్రగ్స్ అనేటువంటి దేశాన్నే కుదిపేస్తూ ఉంది. ఆ డ్రగ్స్ కంటైనర్ అనేటువంటి అంశాన్ని పక్కదారి పట్టించడానికి ఇదొక అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారని అనుకోవచ్చా? అట్ ద సేమ్ టైం చూస్తే కంటైనర్ విషయాన్ని గోప్యంగా ఉంచడం పక్కకు పెడితే ఈ రోజున ఎన్నికల కమిషన్ వ్యవహారం కూడా కొంత వివాదాస్పదంగా మారుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ లారీల్లో పెద్ద ఎత్తున సామాగ్రి, ఎట్లాంటిది గిఫ్ట్లు, తాయిలాలు ఇచ్చే విధంగా అవన్నీ తరలించటాలు, ఎక్కడికక్కడ గోడౌన్లో విచ్చలవిడిగా
ఎంత పెద్ద ఎత్తున అవన్నీ కూడా డంప్ చేసి పెట్టేస్తున్నారు. అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీ రంగులతో ఉన్న చీరలు, ఆ పార్టీ రంగులతో ఉన్న చొక్కాలు, క్యాపులు, వాచీలు, ఆఖరికి మహిళలు పెట్టుకునే టిక్లీ బిళ్ళల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించి అవన్నీ పంచేందుకు సిద్ధం చేసి పెట్టారు. మరి ఈ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోకపోవడం, ఈ రెండు అంశాలని ఎలా చూడాలి? వాస్తవంగా ఎలక్షన్ కమిషను చాలా ఉదాసీనంగా ఏదో ఎన్నికలు జరిపించేసామో మామా అనిపించామో అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి ఉంది. ఎలక్షన్ కమిషన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఒక కేసు రిఫరెన్స్ చెప్పుకుందాం. ఒక 2.5 సంవత్సరాల క్రితం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా ఆ ఎన్నికల్లో చోటు చేసుకున్న అక్రమాలు, అక్కడ అంటే చలామణి చేసిన దొంగ ఓటర్ ఐడీలు, తరలించబడ్డ వేలాది మంది ప్రజలు, అక్కడ తరలించడానికి ఉపయోగించిన వందలాది బస్సులు, ఇవన్నీ ఆ ప్రహసనం మనం మీడియాలో రిపోర్ట్ అవడం చూసాం మనం. కానీ ఎలక్షన్ కమిషను ఆనాటి నుంచి ప్రతిపక్ష పార్టీలన్నీ ఫిర్యాదులు చేసినా వారు విచారణ చేసి దాని మీద చర్యలకు ఉపక్రమించడానికి దాదాపుగా 2.5-3 సంవత్సరాల కాలం తీసుకోవడం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఏం చేశారు, అక్కడ ఈఆర్ఓగా ఉన్న ఆనాటి తిరుపతి మున్సిపల్ కమిషనర్, ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న గిరీష ఐఏఎస్ అధికారి, అతను ఈఆర్ఓగా తన లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి వేరే వారితోటి షేర్ చేసుకొని, ఆ షేర్ చేసుకున్న పర్యవసానం ప్రైవేటు వ్యక్తులు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి 35,000 దొంగ ఓటర్ ఐడీలు, అంటే 35,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని వాటి స్థానంలో దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి, ఆ ముద్రించిన ఓటర్ ఐడీల ద్వారా వందలాది బస్సుల్లో వేలాది మందిని తరలించి ఎన్నికల వ్యవస్థను ఒక అపహాస్యం పాలు చేశారు అనేది ఎస్టాబ్లిష్డ్ కేసు. ఒక ఐఏఎస్ అధికారి నుంచి ఆ తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా చంద్రమౌళేశ్వర రెడ్డిని, సిఐల్ని, ఎస్ఐల్ని, తహసీల్దారుల్ని, హెడ్ కానిస్టేబుల్ వరకు సస్పెండ్ చేశారు. రైట్, అధికారులు బాధ్యత మీరి ప్రవర్తించారు. అక్కడ ప్రతిపక్షాల అభ్యంతరాలని కేసులు నమోదు చేయడంలో పోలీసులు ఉదాసీనత ప్రదర్శించారు. అన్ని తప్పులకు పాల్పడ్డారు. అందరూ అధికారులని అరెస్ట్ చేశారు, ఒప్పుకుందాం. మరి సస్పెండ్ చేశారు సీనియర్ అధికారులతో సహా. మరి ఎవరికి షేర్ చేశారు ఈ లాగిన్ ఐడి? ఈ డౌన్లోడ్ చేసిన వ్యక్తులు ఎవరు? దొంగ ఓటర్ ఐడీని ముద్రించింది ఎవరు? ఈ బస్సులు, ఈ లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసింది ఎవరు? ఆ వేలాది మందిని తరలించింది ఎవరు? అక్కడ ఈ దొంగ ఓట్లు వేయించింది ఎవరు? ఆ ఎన్నిక ద్వారా లబ్ధి పొందిన ఎంపీ డాక్టర్ గురుమూర్తి, అతని మీద ఎందుకు కేసు నమోదు చేయాల? ఈ డౌన్లోడ్ చేసుకున్నాడు అనే ఆరోపణలు వస్తున్న అభినయ్ రెడ్డి, ఈరోజు అతను మళ్ళీ అభ్యర్థిగా తిరుపతికి పోటీ చేయబోతా ఉన్నాడు ఎమ్మెల్యేగా. అతన్ని ఎన్నికల్లో డిస్క్వాలిఫై చేసే నిర్ణయాలు ఎందుకు ప్రకటించట్లా? అంటే అధికారులు మాత్రమే బలిపశువులా? ఈ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వారి చేత ఈ సర్వీసెస్ పొందిన రాజకీయ నాయకుల మీద ఎందుకు చర్యలు? అసలు కేసు ఎందుకు నమోదు చేయటంలా? వారు కదా అసలు బాధ్యులు. ఇవాళ అంతిమ లబ్ధిదారుడు అక్కడ పోటీ చేసిన గురుమూర్తి రెడ్డి కదా, డాక్టర్ గురుమూర్తి కదా, ఈరోజు మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు కదా అతను. మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లా? అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, ఎలక్షన్ కమిషను చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. అంటే చాలా నిర్లిప్తంగా ఏదో చర్యలు తీసుకున్నామన్నట్టుగా కంటి తుడుపు చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఇవాళ అధికార పార్టీ నాయకులకి బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమల, ఆవిడ ఎంత బాహాటంగా మతపరమైన పోలరైజేషన్కి పాల్పడతా సమావేశాలు పెడుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి క్రిస్టియన్స్, వాళ్ళకి పర్సనల్ ప్రేయర్ టైం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ కాబట్టి మీరందరూ గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని కనుక ఓడగొట్టుకుంటే క్రిస్టియానిటీకి ప్రమాదం అని చెప్పని ఫాస్టర్స్తో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి నగదు పంపిణీ చేసి బహుమతులు అందించి గిఫ్ట్ హ్యాంపర్లు వాళ్ళకి అందించి మతపరమైన ప్రచారానికి పాల్పడుతున్నప్పుడు, ఎప్పుడో శ్రీకాకుళం జిల్లాలో కలమట మోహన్ రావు గారు, నాకు గుర్తున్న వరకు, ఆయన 1994లో ప్రచారంలో ఎన్టీ రామారావు గారు ఫోటో, కృష్ణుడి రూపంలో ఉన్న ఫోటో వాడారు అని చెప్పని ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన్ని కోర్టు డిస్క్వాలిఫై చేసింది. అంటే మతపరమైన పోలరైజేషన్కి పాల్పడటం నేరం అని చెప్పని ప్రచారంలో ఒక ఫోటో వాడినందుకు. మరి వాళ్ళ అదే నేరం విమలారెడ్డి గారి మీద ఎందుకు వర్తించదు? వైసీపీ పార్టీకి ఎందుకు వర్తించదు? జోగి రమేష్ మంత్రి హోదాలో ఫాస్టర్స్తో సమావేశం ఏర్పాటు చేసి ఇదే విధమైన ప్రచారం చేశాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో క్రిస్టియన్ కూటముల సభల్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ ఓటేయాలి అని చెప్పని మతపరమైన అప్పీల్ చేయడం జరిగింది. మరి వీళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు కావట్లా? ఆ పర్టికులర్ అభ్యర్థుల్ని ఎన్నికల రంగం నుంచి డిస్క్వాలిఫై చేసే ప్రయత్నం ఎందుకు చేయట్లా? కలమట మోహన్ రావు గారికి వర్తించిన తీర్పు ఈ వీళ్ళ దగ్గరికి ఎందుకు వర్తించట్లా? ఎలక్షన్ కమిషను ఎందుకు అంత నింపాదిగా నిర్లిప్తంగా ఉంటుంది? ఇవాళ ఎలక్షన్ కమిషను ఇటువంటి నిర్లిప్తత ప్రదర్శిస్తున్న కారణంగానే వీళ్ళందరికీ వెన్నుదన్నుగా మారింది. మాకేం పర్వాలేదు, మా మీద ఒకవేళ చర్యలు తీసుకుని 5 సంవత్సరాల నాటికి
పైగా ఏమనుంటే బలిపశులుగా మారేది అధికారులు. మాకేం కాదనే ఒక బరితెగింపు అధికార పార్టీ నాయకుల్లో వచ్చేలేదా? ఇవాళ గమనించాం మనం ఎన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకి ప్రలోభాలకి పెడుతూ వాళ్ళకి బహుమతులు అందిస్తూ ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలకు చీరల పంపిణీ చేస్తూ ఉన్నారు. లంచం ఇవ్వటము తీసుకోవటము నేరమే. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 123(1) and 3 అంటే నగదు పంపిణీ చేయటం ద్వారా ఓటుని ప్రలోభ పెట్టడం ఒక నేరం. అదే సందర్భంలో ఎనిమిటీ బిట్వీన్ ది క్యాస్ట్ అండ్ రిలీజియన్, మతపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేయడం కూడా నేరమే. ఎలక్షన్ కమిషన్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 123(1) and 3 స్పష్టం చేస్తూ ఉన్నాయి. వాటి ప్రకారం కేసులు నమోదు చేయాలి. ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా డిస్క్వాలిఫై చేయాలి. ఆ విధమైన కఠినమైన చర్యలకు పాల్పడితే, ఎలక్షన్ కమిషన్ ఉపక్రమిస్తే అప్పుడు ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెరుగుద్ది తప్ప, లేదు అని అంటే ఇదే ఉదాసీనత కొనసాగుతూ ఉంటే, నిన్న చూసాం చిత్తూరు జిల్లాలో గోడౌన్ల కొద్దీ వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి ప్రజలకు పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన బహుమతులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ కుక్కర్ల దగ్గర నుంచి ఇందాక మీరు ప్రస్తావించినట్టు బొట్టు బిళ్ళల వరకు, అంటే అసలు దానికి వెచ్చించిన డబ్బు ఎవరిది? అది సోర్సబుల్ మనీయా, బ్లాక్ మనీయా? ఆ వెండర్స్ ఎవరు? వాళ్ళకి జీఎస్టీ పే చేశారా? అది ప్రాపర్గా జరిగిన క్రయ విక్రయాలేనా? వాటి గురించి నిగ్గుదాల్చాల్సిన బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈడీ మీద లేదా? 100% అన్ని డిపార్ట్మెంట్లు ప్రొయాక్టివ్గా వర్క్ చేయాలి. ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇటువంటి ఉల్లంఘనకు పాల్పడుతున్న అధికార పార్టీని, బరితెగించి ప్రవర్తిస్తున్న అధికార పార్టీని కట్టడి చేసి తీరాల్సిన అవసరం ఉంది. సార్ సత్యమూర్తి గారు, అంటే ఇప్పుడు రాజేష్ గారు అన్నట్లుగా ఒకవైపున ఇంత పెద్ద ఎత్తున ఏవైతే నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, మరి ఈసీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక పక్కన ఇంత వివాదాస్పదంగా మారుతూ ఉంటే, ఈరోజు నేరుగా ఎన్నికల కమిషన్ కార్యాలయంలోకే అధికార పార్టీ నేతల తాలూకు వ్యక్తులు, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ పార్టీకి ఏదైతే లాయల్గా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు చొరబడతా ఉన్నారు. ఈ రోజున ఆఖరికి ఏదైతే సివిజిల్ అప్లికేషన్ కూడా సరైనటువంటి పద్ధతిలో అమలు అవుతున్నట్టుగానో, లేదంటే దాని ద్వారా ఏదైతే ఫిర్యాదుదారులు అంటే ఓటర్ ఉంటాడో, ఓటర్కి జరగాల్సినటువంటి న్యాయం జరగనిటువంటి పరిస్థితులు నేరుగా ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి జరుగుతోంది అంటే దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఎన్నికల్లో ఈ ప్రలోభాలు పెట్టడం, ఈ అక్రమాలు, అంటే ఈ ఎన్నికలకు సంబంధించిన ఏ ఫిర్యాదు అయినా సులభంగా చేయటానికి సివిజిల్ యాప్ అని ఒకటి పెట్టారు. ఈ సివిజిల్ యాప్లో కనుక ఎవరన్నా వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు. అంటే లిఖితపూర్వకంగా ఇవ్వటమే కాకుండా విజువల్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు, ఫోటోలు పెట్టచ్చు. అంటే ఏ విధమైన ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా కానీ ఎటువంటివైనా సరే, శాంతి భద్రతకు సంబంధించినవి, ప్రలోభ పెట్టేవి ఏవైనా సరే సివిజిల్ యాప్ ద్వారా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ సివిజిల్ యాప్ ద్వారా కంప్లైంట్లు వెళ్ళినప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అంటే, ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ పేరుని సీక్రెట్గా ఉంచాల్సిన బాధ్యత అదే. ఎన్నికల కమిషన్ చెప్పేది కూడా అదే. అంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకుండా యాక్షన్ తీసుకుంటారు. అందుకోసమే సివిజిల్ అప్లికేషన్ పెట్టుకున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసా? ఈ సివిజిల్ యాప్ని ఎవరైతే మానిటర్ చేస్తారో, కేంద్ర ఎన్నికల సంఘానికి సపరేట్గా యంత్రాంగం ఉండదు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీదే ఆధారపడి పనిచేయాలి. ఈ యొక్క వెసులుబాటుని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఈ సివిజిల్ అప్లికేషన్ని ఎవరైతే మానిటర్ చేస్తారో ఆ ప్లేస్లో వీళ్ళని పెట్టుకున్నారు. కొంతమంది ఉన్నారు అక్కడ చేరారు. వాళ్ళు చేరి ఏం చేస్తున్నారంటే, ఈ సివిజిల్ యాప్లో ఎవరు కంప్లైంట్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతున్నది. ఇది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న విషయం. ఇది మరి కేంద్ర ఎన్నికల సంఘం మరి ఇప్పటికే అన్ని పార్టీలు కంప్లైంట్ చేసినట్టున్నాయి. మరి వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటారో ఎంత సీరియస్ తీసుకోరో అది మనకి అర్థం కావట్లేదు. కానీ ఈ సివిజిల్ యాప్ అని పెట్టిందే గోప్యత కోసం. ఆ గోప్యతకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భంగం వాటిల్లుతున్నది. ఇది ఈ సివిజిల్ అప్లికేషన్ని మొట్టమొదటిసారిగా అంటే విస్తృతంగా వాడిన వ్యక్తి ఎవరు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు
నిర్వహించే సమయంలో అప్పుడు ఈ వైసీపీ ఇటు దారుణమైన వీటికి ఓడిగట్టింది. మొత్తం అసలు నామినేషన్ వేయటానికే వీలు లేకుండా ప్రవర్తించింది. నామినేషన్లు చించేసింది. ప్రత్యర్థుల్ని అసలు ఎవరిని నామినేషన్ వేయటానికే రానివ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో సివిజిల్ యాప్ని ఆయన వాడారు. చాలా సమర్థవంతంగా వాడితే దాని మీద కిరికిరి పెట్టింది. మీకు గుర్తుందో లేదో, సివిజిల్ యాప్ని ప్రైవేట్ కంపెనీలు వాళ్ళతో ఎట్లా చేయిస్తారు, సివిజిల్ యాప్ని గవర్నమెంట్కి ఇవ్వాలి కదా, గవర్నమెంట్ చేయాలి కదా అని రకరకాల క్వరీస్ చేశారు. ఆ సమయంలోనే వైసీపీ ఈ సివిజిల్ యాప్ని ఎట్లా మనం స్వాధీనం చేసుకోవాలి, దీని నుంచి మనం ఎట్లా లాభపడాలి అని ప్లాన్ వేసుకున్నట్టుంది. ఆ ప్లాన్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ సివిజిల్ యాప్ గోప్యత కూడా పోతున్నది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది అనేది మనం కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పక్కర్లేదు. కేంద్ర ఎన్నికల సంఘం 1000 కళ్ళతోటి ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇక్కడ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇటువంటి అతి తీవ్రమైన ఈ దుర్వినియోగాన్ని, వీటిని, ఈ వయలేషన్స్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. ఇదేదో మనం రాష్ట్రంలో జరుగుతున్న ఈ పనులన్నీ చెప్పి ఓటర్లని భయభ్రాంతులకు గురి చేయడానికి చెప్పట్లేదు. మనం డెమోక్రసీని కాపాడాలి, నిలబెట్టాలి, ఎన్నికలు సజావుగా జరిగే వాతావరణం కల్పించాలి అని రిక్వెస్ట్ చేస్తూ మనం కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి మాత్రం కాదు. అందుకని సివిజిల్ అప్లికేషన్ని ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఏం జరుగుతున్నదో ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా చూసి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు గంధం గురుమూర్తి గెలిచాడు, ఎంపీ అయ్యాడు అంటే 30,000 దొంగ ఓట్లతో గెలిచిన వాడు ఎంపీగా ఉండొచ్చా? ఎంపీని డిస్క్వాలిఫై చేయలేదు. మొత్తం అన్నీ ఎపిక్ కార్డు ఒకటి ఉంటుంది, ఫోటో వేరే ఉంటుంది. ఆ ఫోటో వాడు తమిళనాడు వాడు అయి ఉంటాడు, వాడొచ్చి తిరుపతిలో ఓటేశాడు. ఈ విషయాలన్నీ పట్టుకున్నది వేరే పార్టీలు కూడా కాదు, బీజేపీ పట్టుకుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు పట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం అందరికీ తెలుసు కదా. మరి ఆ కేసే 3 ఏళ్ళు పట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి ఇంత గొడవ జరిగిన తర్వాత దొంగ ఓట్లు చేర్చిన దీనికి సంబంధించి ఒక 2 సీఈఓలను 3 సీఈఓలను సస్పెండ్ చేస్తే అంటే ఎంత భయానకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఎన్నికలకు సంబంధించి. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఎట్లా, ప్రత్యేకమైన అబ్జర్వర్లను పంపించకపోతే ఎట్లా? ఈసారి బీహార్కి, వెస్ట్ బెంగాల్కి వెళ్ళక్కర్లేదండి. వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ మీదకి రావాలి. వాళ్ళ ప్రోటోకాల్లో, కేంద్ర ఎన్నికల సంఘం ప్రోటోకాల్లో బీహారును వెస్ట్ బెంగాల్ టాప్ ప్రయారిటీలో ఉంటాయి. టాప్ ప్రయారిటీలో ఆ 2 రాష్ట్రాలు లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది. దీన్ని టాప్ ప్రయారిటీగా పెట్టుకొని అన్ని రకాల చర్యలు తీసుకోవాలి అని రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కోరుతున్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఒక పక్కన కంటైనర్ల కలకలం కొనసాగుతూ ఉంటే ఇంకో పక్కన విచ్చలవిడితనంతో అధికార పార్టీ నాయకులు ఏదైతే తాయిలాలు కానీ గిఫ్ట్లు కానివ్వండి ఓటర్లను ప్రలోభపెట్టే దిశగా ఇన్ని ఏదైతే వయోలేషన్స్ చేస్తూ ఉంటే మరి ప్రజాస్వామ్యయుతంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ జరగాలి అంటే దీని అన్నిటిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చర్యలు చేపట్టాలి. కానీ ఈ రోజున అలాంటి ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎన్నికలు నిర్వహించేటువంటి ఎన్నికల కమిషన్ను ఈ రోజున మరి ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు కూడా ఎంతో ఆక్షేపణీయంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం నిజంగా ఏదైతే ఎన్నికల్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగేలా చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ జరుగుతున్నటువంటి అన్ని వయలేషన్స్ మీద అలాగే జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తోంది అన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజ్ గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రైమ్ టైం డిబేట్. మరొక అంశంతో మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.